పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను ఎంపిక చేశారు. ఇప్పటికే తణుకు నియోజకవర్గంలో సకల జనుల చైతన్య యాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనపై నమ్మకంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను నియమిస్తూ కూడా చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది. మనతో తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఉన్నారు. సరే, ఏంటి మూడోసారి ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు, మీ పేరు ప్రకటించారు, చాలా ఉత్కంఠమైన ఉన్న పరిస్థితుల్లో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరూ కూడా నన్ను నమ్మి ఇక్కడ తణుకు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఖరారు చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా సంతోషమైన ఈ సందర్భంగా తెలియజేసింది. గతంలో 2 సార్లు పోటీ చేశాను, ఇది 3వసారి ఈరోజు పోటీ చేసే అవకాశం రావడం తెలుగుదేశం పార్టీ నుంచి నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు నాకు తోడుగా ఉండి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన జెండా ఎగరేసే విధంగా అందరూ కూడా ముందుకు రావడానికి ఇప్పటికే సంసిద్ధులే ఉన్నారు. ఈరోజు అందరం కూడా కలిసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు విడివాడ రామచంద్రరావు గారు, అదేవిధంగా జన సైనికులు అందరూ కూడా కలిసి వారితో సమన్వయం చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించుకుని ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీ సాధించే విధంగా కృషి చేస్తాం. అంటే మీకు తెలిసి ఉంటుంది, టికెట్ రేసులో మీదా మాదా అన్నట్లుగా కొనసాగింది ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ ప్రచారంలో కానీ. మరి ఏంటో వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు, ఎట్లా వారిని సమన్వయం చేసుకుని ముందుకెళ్ళే పరిస్థితులు ఉంటాయి? ఇప్పటికే మేము ఒకసారి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పరచుకున్నాం. అప్పుడు కూడా మేమందరం కూడా ఒకటే నిర్ణయించుకున్నాం, ఎవరికి టికెట్ వచ్చినా అందరం కూడా కలిసి పనిచేసుకోవాలని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను రామచంద్రరావుని కూడా కలిసి ఆయన కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇటు 2014 నుండి 19 వరకు తణుకులో మీరు చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ప్రస్తుత అధికార పార్టీలో అభివృద్ధి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి శూన్యం. కేవలం అవినీతి మాత్రమే ఈ నియోజకవర్గం మొదటి స్థానం సంపాదించింది రాష్ట్రంలోనే. టీడీఆర్ బాండ్లు అవినీతికి నాంది పలికింది ఈ నియోజకవర్గం నుంచి. ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీడీఆర్ బాండ్ల స్కామ్లు విస్తరించినాయి. ఏంటి తణుకు రాబోయే ఎన్నికల్లో ప్రచారస్తరాలకు ఎట్లా వెళ్ళబోతున్నారు? అప్పుడే ఒకసారి మొత్తం ఏంటి ఎన్నికల ప్రచారానికి గత 5 రోజులుగా కూడా తిరుగుతున్నారు అనుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ని తలపించేలాగా కాకి ప్యాంటు కాకి చొక్కా వేశారు. అంటే ముందుగానే తెలుసా మీకు టికెట్ వస్తుందని? నేను ఎప్పుడూ కూడా నమ్మాను, ప్రజలు నమ్మాను, ఈ నియోజకవర్గం మా నాయకులు నమ్మాను. తప్పనిసరిగా నాకు టికెట్ వస్తుందని నమ్మకం నాకైతే ఎప్పుడు కూడా ఉంది, డే 1 నుంచి కూడా. దానిలో భాగంగా ఈరోజు టికెట్ రావడానికి ముందే నేను గత 5 రోజుల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో రేపటి కోసం అనే పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఆ పాదయాత్ర సమర్థతకి అసమర్థతకి, నీతికి అవినీతికి, అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలకి, శాంతియుత రాజకీయాలకి ఈరోజు అధికార పార్టీలో ఉండి ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారనే దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఏ విధంగా అండగా నిలబెడతాం అనేది తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రచారంలో కూడా ముందుకు వెళ్తూ ఈరోజు మనం చేస్తున్నటువంటి సకల జనుల చైతన్య యాత్ర, ఈ యాత్రలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా హారతలు పెట్టి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఈరోజు వారందరూ కూడా ఆశీస్సులు అందిస్తున్నారు, దీవులను అందిస్తున్నారు. ఈరోజు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్ళి మరలా తెలుగుదేశం జనసేన జెండాని ఈ నియోజకవర్గంలో ఎగరేస్తాం. ఏంటి ఏఆర్కే బ్రాండ్ ఏం చూపించబోతున్నారు రాబోయే ఎన్నికల్లో? 2024 నుండి 29 వరకు మేము తణుకు నియోజకవర్గంలో, అలాగే సకల జనుల పాదయాత్ర కూడా చేస్తున్నారు. సమస్యలు ఏం చెప్తున్నారు మీకు? ఈరోజు ముఖ్యంగా సమస్యలు అనేది గ్రామాల్లో అభివృద్ధి లేదు, మేము ఏదైతే గతంలో చేసామో అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం కానీ, కరెంట్ ఛార్జీలు పెరిగిపోవడం కానీ, బస్ ఛార్జీలు పెరిగిపోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మా ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈరోజు తీసుకుంటే చిన్న వర్తకులు ఎవరైతే చిన్న కిరాణా షాపులు నడుపుకుంటారో, లేకపోతే వేరే షాపులు గ్రామాల్లో నడుపుకుంటున్నారో వారు కానీ, చిన్న చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, వెల్డింగ్ పనులు చేసుకునేవాళ్ళు కానీ, మంచాలు కుట్టుకునే అల్లికలు చేసుకునేవాళ్ళు కానీ, ఇటువంటి వారందరూ కూడా వారు చెప్పేదల్లా ఒకటే, గతంలో చేతి నిండా పని ఉండేది, ఈరోజు పని ఉండట్లేదు. నెలకి 15 రోజులు మాత్రమే ఈరోజు పని ఉంటుంది. గతంలో నెలకి 30 రోజులు కూడా పని ఉండేది చేతి నిండా. ఈరోజు దానివల్ల మాకు ఆదాయాలు తగ్గినాయి.
ఖర్చులు పెరిగిపోయినాయి అనేది వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వలన ఈరోజు మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది. ఈరోజు రాధాకృష్ణగా రోడ్లు కానీ ముఖ్యంగా రోడ్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. రోడ్లు ఎక్కడా కూడా వీళ్ళు ఒక సిమెంట్ రోడ్లు వేయలేదు. వేసిన రోడ్లన్నీ కూడా నెక్స్ట్ డేనే ఈరోజు ఇదే గ్రామంలో ఈరోజు ఈడూరులో మేము పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ శ్మశానం దగ్గర వేసినటువంటి సిమెంట్ రోడ్డు దాదాపు 15 లక్షలు 20 లక్షలు పెట్టి వేశారు. ఆ రోడ్డు కనీసం 2 సంవత్సరాలు కూడా లేకుండా సిమెంట్ రోడ్డుని గోతులు పట్టడం ఎక్కడైనా చూసామా? వితిన్ 2 ఇయర్స్లో ఈరోజు అటు ఒక నాణ్యత లేకుండా కమిషన్ల కోసం అవినీతి కోసం వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఈ నియోజకవర్గంలో ఆ విధంగా ఉంది. తప్పనిసరిగా 2024లో మరలా తెలుగుదేశం జనసేన జెండా ఎగరవేస్తుంది. ఈరోజు అసలైన సంక్షేమం, అసలైన అభివృద్ధిని, అసలైన సంక్షేమాన్ని మేము చేసి చూపిస్తాం. ప్రజలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. తప్పకుండా తాను గెలిచిన తర్వాత తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని కూడా మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ చెప్పే పరిస్థితులు అయితే. సాగర్, బిగ్ టీవీ, తణుకు నుండి.